ఎస్ సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఆహ్, జైలు నిబంధనలు అనేవి ఒక్కసారి మనం గమనిస్తే అంటే మనకి కొంతవరకు తెలుసు ఇన్నర్‌గా ఏం జరుగుతోందనేది పక్కన పెడితే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల్ని కలవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. ఎవరో ఒకరినో లేకపోతే వారి కంట్రీ ప్రకారం వారి నిబంధనలు వారికుంటాయి. అయితే అసలు ఎందుకని ఈ కుటుంబ సభ్యుల్ని కానీ, లాయర్‌లని కానీ కలవడానికి అవకాశం ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా డౌట్సే కదా సార్. దీనిపైనే కుటుంబ సభ్యులంతా మండిపడుతున్నారు. అంటే ఆయన డిస్మిస్ చేసిన సమయంలో హ్మ్. పెద్ద రైట్స్ జరిగినాయి పాకిస్తాన్. ఆర్మీ వాళ్ళు ఇల్లు కూడా జనం అది రేట్ చేశారు. ఇప్పుడు అలా జరగలేదు. హ్మ్. ఎప్పుడు భయపడతారు. వీళ్ళెవరు లెక్క పెట్టలేదు. వేల వేల మంది వచ్చి జనరల్ ఇంటి మీద అటు మీద పెడితే పారిపోయారు వీళ్ళు. హ్మ్. సో అందువల్ల అతనికి ఫియర్ ఉన్నది, భయం ఉన్నది. ఆ భయం వల్ల వాళ్ళు ఇలాంటి కక్షలు సాధిస్తున్నారు. అతను నొప్పెడతాను వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కానీ కొట్టేయటం, తిట్టేయటం, ఇది చేయటం అయ్యేది అది ఆశ్చర్యం కాదు. అవమానం చేయటం అని చేస్తున్నారు. వాళ్ళ బంధువుల్ని వాళ్ళని అవమానం చేసి నొప్పెట్టాలి. ఎంత నొప్పి పెట్టగలడో అంత నొప్పి పెడుతున్నారు. ఆర్మీ చీఫ్కి, ఇప్పుడున్న ఆర్మీ హెడ్కి ప్రత్యేకమైన విరోధి హ్మ్. ఇమ్రాన్ ఖాన్. సో న్యాచురల్గా ఆర్మీ చీఫ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ పాకిస్తాన్లో. ఆయన ప్రశ్నించేది ఎవరు లేదు. ఆయన వల్లే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన ప్లీజ్ చేయడానికి అన్నీ చేస్తారు. హ్మ్. ఇమ్రాన్ ఖాన్ బంధువులు కలవకపోవటంలో హింసిస్తున్నారు. అదే కాదు. అవును సార్. అండ్ సార్ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్‌గా ప్రస్తుతానికి చూస్తే బలూచిస్తాన్‌కి, పాకిస్తాన్‌కి ఏమాత్రం పట్టలేదు. అయితే బలూచిస్తాన్‌కి చెందినటువంటి ఒక స్పెషల్ గ్రూపు ఖచ్చితంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హత్య చేసింది అని నిర్ధారించేస్తోంది. ఆరోపణే కాదు. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వీళ్ళకి పడకపోవడం దీన్నేమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా వీళ్ళు? అంటే మళ్ళీ రిపీట్ చేయండి. మీకైతే బలూచిస్తాన్ మీద ఐఎస్ఐ మీద సార్ చెప్పింది. యాక్చువల్లీ బలూచిస్తాన్కి చెందినటువంటి ఒక గ్రూప్ సార్ ఒక గ్రూప్ ఏమంటుందంటే ఒక స్పెషల్ గ్రూపు ఖచ్చితంగా పాకిస్తాన్కి చెందినటువంటి గూఢచార సంస్థ ఏదైతే ఉందో ఐఎస్ఐ ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు, హత్య చేశారు అంటూ ఆరోపించడం కాదు కన్ఫర్మ్ కూడా చేస్తోంది. దీన్ని ఎలా చూడాలి? కాదు, అది చూడాలంటే అది నిజమో అబద్ధమో అందరూ ప్రపంచం మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అవునండి. ఇమ్రాన్ ఖాన్ చంపేశారు. ఉమ్, ఇప్పుడు నిజంగా ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్న చంపేదానం ఉంటే కొంచెం వెనక్కబడతారు. ఇప్పుడు ఉమ్, ఆయన హింసించేది కూడా వెనక్కబడతారు ఈ ప్రోపగాండా గురించి. ఉమ్, నిజమో అబద్ధమో మనకి ఇంకా తెలియదు. అవునండి. అబద్ధమే అనుకుంటాం, కానీ ఆ మాటలు దేశం ప్రపంచం అంతా తిరిగినాయి కదా. ఉమ్, పాకిస్తాన్కి మీద ఒక ఇబ్బందికరమైన అనుమానాలు వస్తున్నాయి కదా ప్రపంచంలో. అవునండి. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అడుగుతారు కదా, ఇమ్రాన్ ఖాన్ చంపేశారు అంటే చంపలేదని చెప్పాలి కదా. ఉమ్, సో ఇబ్బందికి పెడతానికి బలూచిస్తాన్ సంస్థలు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్కి వ్యతిరేకత జరుగుతుంది కాబట్టి ఆ గ్రూప్. ఉమ్, అది కరెక్టా అంటే నేను కరెక్ట్ కాదు అనుకుంటా, కానీ అల్లరి మాత్రం సార్ చేస్తాను. అంటే వీళ్ళకి తోడు ఆఫ్ఘనిస్తాన్ కూడా తోడైంది సార్. వీళ్ళకి తోడు అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి పట్టలేదు కదా ప్రస్తుతానికి. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా? కారణం అంటే కాదు, ఆ, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి కొత్త విరోధంగా వచ్చింది బయటికి. అవునండి. వాళ్ళు పాకిస్తాన్ అవమానం చేస్తున్నారు, ఉమ్, పాకిస్తాన్ మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళు వెనకాల తిరగాలంటున్నారు అని తాలిబాన్ వాళ్ళు వ్యతిరేకం చేశారు. ఉమ్, తాలిబాన్కి ఎన్నో కారణాలు, పాకిస్తాన్ వాళ్ళ ఆస్తులు అమ్మేస్తుంది, గనులు అమ్మేస్తుంది, మా ఇష్టం అని చెప్తుంది. సో వీళ్ళు వ్యతిరేకం అవ్వారు. ఉమ్, అది ఆశ్చర్యకరమైన విషయం, అంత స్నేహితులు విరోధి అవటం. ఉమ్, అది పాకిస్తాన్కి అర్థం అవ్వట్లేదు. ఉమ్, పాకిస్తాన్కి అర్థం అవ్వట్లేదు, అది భారతదేశం చేయించారంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎప్పుడూ ఆఫ్ఘన్స్ వాళ్ళ స్వతంత్రాన్ని వాల్యూ చేశారు. ఈ 500-600 సంవత్సరాల్లో ఎవరు వెళ్ళి వాళ్ళని ఏలలేదు. ఉమ్, ఒకనప్పుడు 170 సంవత్సరాల క్రితం మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ ఆయనే ఒక సంవత్సరం పాటు వెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఆఫ్ఘనిస్తాన్కి ఆ రెప్యుటేషన్ ఉన్నారు, యుద్ధగాళ్ళు దెబ్బలాడతారు, కక్ష సాధిస్తారని ఉన్నాయి. సో పాకిస్తాన్ ఇప్పుడు ఈవేళ తప్పకుండా మీరు అన్న పాకిస్తాన్కి ఇబ్బందికరంగా ఆఫ్ఘనిస్తాన్ అది. ఆఫ్ఘనిస్తాన్లో చెందిన ఎక్కువ జనాభా పష్తూన్ తెగ. ఇమ్రాన్ ఖాన్ కూడా పష్తూన్ తెగ. కానీ ఇమ్రాన్ ఖాన్ అందరూ పాకిస్తాన్ సైడ్లో ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వేరే దేశం ఉన్నారు. కానీ అందరూ ఒకే తెగ, ఒకే కమ్యూనిటీ. అది మనం మర్చిపోకూడదు. అవునండి. ఒకే భాష, ఒకే పద్ధతి, ఉమ్, పష్తూన్స్ అంటారు.
వాళ్ళు. సో వాళ్ళని కూడా ఏదో అవమానం చేయడానికి ఇమ్రాన్ ఖాన్ ఏడిపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక పెద్దగా భావిస్తారు ఇమ్రాన్ ఖాన్. ఉమ్, 25 సంవత్సరాలు బట్టి ఇమ్రాన్ ఖాన్ పెద్ద పేరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అవునండి. ఆయన క్రికెట్ వాళ్ళు. ఉమ్, ఆయన ఈగో పెద్దగా ఉంటుంది. ఆయన కూడా ప్రధానమంత్రి అవగానే భారతదేశం క్రికెట్ రోజుల్లో ఆయన వెనకాల ఎలా తిరిగేవారో ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు. ఏదో అనుకున్నారు, ఆ మర్యాద దక్కలేదు ఆయన. ఉమ్, అది అనుకున్నంత ఈజీ కాదు భారతదేశం అర్థం చేసుకుని భారతదేశానికి వ్యతిరేకం అయిపోయి. అవునండి. అది Yes. ప్రాబ్లం. ఏదో రకరకాల లొంగేస్తారు, వీళ్ళ సంగతి ఏంటి అని. డొనాల్డ్ ట్రంప్కి ఇవాళ మన మీద ఎలా కోపం వచ్చిందో అతనికి ఎలా కోపం వచ్చింది. ఎస్ సార్. సార్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక డెత్ సెల్ అనేది ఒకటి ఉంటుందని, ఆ డెత్ సెల్లో పెట్టిన వాళ్ళని ఆ తర్వాత ఇంక చంపేయడమే అంటూ ఇలాంటి రకరకాల వార్తలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. అయితే సార్ ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి మనం. పాకిస్తాన్ ఒక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, అటువంటి హత్య వార్తలన్నీ తప్పుడు ప్రచారాలు, నిరాధారమైనవంటూ కూడా. ఇవన్నీ ఎలా చూడాలి సార్? అది హత్యవార్త కరెక్ట్ కాదు. ఉమ్, అది సడన్గా రూమర్ వచ్చి ప్రపంచం అంతా తిరుగుతుంది. పాకిస్తాన్ అవమానం చేశారు. పాకిస్తాన్కి ఎవరైతే వీక్గా ఉన్నారో, విరోధిగా ఉన్నారో పాకిస్తాన్లో బయట, వాళ్ళందరూ ఇది మోసారు, అది చంపేస్తున్నారంటే చంపరు కదా వాడి అవును. వాడి మీద దృష్టి తీసుకొస్తున్నారు కదా. ఉమ్, వాడి మీద దృష్టి లేదు కదా. వాళ్ళ మాజీ ప్రధానమంత్రి జైల్లో కూర్చున్నాడని అది అందరికీ జ్ఞాపకం చేయడానికి చేస్తున్నారు. ఉమ్, ఒకసారి ఎవరో అయితే బాగా తిరిగారో ఇమ్రాన్ ఖాన్తో వాళ్ళందరికీ జ్ఞాపకం చేస్తుంది. ఉమ్, జాగ్రత్త, ఇలాగ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, చంపిస్తాడు అంటే మేము చంపలేదని చెప్పాలి కదా వీళ్ళు. సో అందువల్ల అది ఒక మిస్టివస్గా పాకిస్తాన్ మీద అటాక్ జరుగుతుంది. వాళ్ళు జవాబు చెప్పుకో. ఆ Yes, sir. జవాబు చెప్పుకోవటంలో ప్రపంచానికి ఏం జ్ఞాపకం చేస్తారంటే ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పాకిస్తాన్కి 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు గత 2 సంవత్సరాలు. ఎస్ సార్. అయితే సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత ఇమ్రాన్ ఖాన్ కలవడానికి ఆల్రెడీ కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమందిని కలవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు సార్. మరి దీన్ని బట్టేనా ఈ ఆందోళనలు అవి సద్దుమణగాలి కదా, అయినప్పటికీ ఇంకా అనుమానం ప్రభుత్వం మీద? కొద్దిగా తగ్గుతారు కదా, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి ఉంటారు కదా బ్రతికే ఉన్నదని. వాళ్ళు బయటకు వచ్చి చెప్పాక న్యాచురల్గా అల్లున్న కార్లు తగ్గిపోతారు, చావలేదు ఇంకా ఉన్నదని. కానీ ఇది అందరికీ జ్ఞాపకం చేశారు కదా. ఉమ్, సో అది ఒక నెగిటివ్ పాయింట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి. పాకిస్తాన్ ఎవరైతే పరిపాలిస్తుందో ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు, హింసిస్తున్నారు, అది ప్రపంచం అంతా ఆలోచిస్తారు. ఇవన్నీ ఉన్నాయి నెగిటివ్ పాయింట్. కానీ చంపలేదని మాత్రం మనకు తెలుస్తుంది. ఉమ్, అది చూడాలి, ఎలా మలుపు తిరుగుతాదో అని చూడాలి. ఎవరైనా బయటకు వచ్చి ఒక డూప్లికేట్ ఇమ్రాన్ ఖాన్ కూర్చోబెట్టారు అక్కడ అని చెప్తారా? ఆ, వాడెవడో అవునండి. వాడిలాగా ఉన్నవాడిని తయారు చేసి కూర్చోబెడితే అక్కడ అవునండి, బాడీ డబుల్ అది అంటారు. కూడా అవును. మనం ఉమ్, ఉమ్. ఇది కూడా ఎస్ సార్. సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ని ఏదైనా ఆరోపణలు ఇంతమంది ఆందోళనలు ఇవన్నీ జరుగుతున్నా సరే ప్రభుత్వం ఎందుకు పెద్ద పట్టించుకోనట్టుగా ఉంటుందంటారు? అంటే వాళ్ళ నైజమే అంతా, లేకపోతే ఎలా చూడాలి ఇది? ఎందుకు వెంటనే ఆయన్ని తీసుకొచ్చి చూపించడం కానీ, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు వెంటనే పర్మిషన్స్ ఇచ్చాడు, ఇలాంటివి ఎందుకు దిగట్లేదు ఇలాంటి ఆయన వాటికి? తీసుకొచ్చి బయట చూపెడితే అల్లరైపోతుంది, ఓకే, ఆయనకున్న క్రేజ్. ఇంకా అల్లరైపోతుంది, ఇంకా క్రేజ్ పెరుగుతుంది. సో చూపెట్టలేదు చెప్తున్నారు కదా. పర్హాప్స్ వాళ్ళ ఫోటో గీతో కూడా ఏదో రిలీజ్ చేస్తారేమో రేపు ఎల్లుండ, ఎవరో నమ్మకపోతే. ఎందుకంటే ఎవరో అన్నారు వాళ్ళలాంటి వాడిని ఎవరన్నా కూర్చోబెడతారన్నారు. సో అది దూరం నుంచి చూడాలి కదా, వాడిని సెల్లోకి వెళ్ళలేదు కదా. అవును సార్. సో అందువల్ల అనుమానాలు కూడా వచ్చినందుకు ఫోటో పబ్లిష్ చేస్తారేమో అని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా అల్లరైపోయింది అవును సార్. పాకిస్తాన్. అవును సార్. అది తట్టుకోవడానికి ఏదో చేస్తారు, మీరు చెప్పినట్టుగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం పెట్టరు, అసలు ఫోటో రిలీజ్ చేస్తారు, అది బంధువులు కలవడం ఏదో చేస్తారు తప్పకుండా. ఎస్ సార్. ఎందుకంటే ప్రజలందరూ ఒక పుకారు భారతదేశంలోనే ఎక్కడైనా స్టార్ట్ అవుతే అందరూ అది నమ్ముతారు, అదే నమ్ముతారు ఆ పుకారునే. అందువల్ల ఈ పుకారు చాలా సీరియస్ పుకారు కాబట్టి దీన్ని తప్పకుండా పాకిస్తాన్ ఏ రకంగా మనం తప్పుకోవాలి ఆలోచిస్తూ ఉంటాం. ఎస్ సార్. చాలా సీరియస్ మ్యాటర్. ఆయన జైల్లో ఉన్నదా ఆయన చేతిస్తా ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ అయితే ఎవరైతే అథారిటీలు ఉన్నారో వాళ్ళందరూ భయపడుతున్నారు, వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ ఏం చేస్తాడు. అందువల్లనే నిన్న మొన్న ఒక చట్టం పాస్ చేశారు, ఆర్మీ చీఫ్స్ ఎవరికైనా లైఫ్ అంతా వాళ్ళ మీద ఎవరు కేసు పెడతానికి వీలు లేదా. ఇమ్రాన్ ఖాన్ భయంతోనే అది చేశారు. సరికొత్త కానీ
సరికొత్త చట్టం. మన మనకి ఒక పెద్ద విరోధి ఇమ్రాన్ ఖాన్. ఉమ్, చాలా ఇంటెలిజెంట్ ఫెలో, చాలా తెలివితేట. అవన్నీ భారతదేశం మీద వాడేది. సో మన మానవత్వంగా ఇమ్రాన్ ఖాన్ అయ్యో పాపం అనాలి, కానీ ఉమ్, మన దేశం ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఒక్క కన్నీరు చుక్క కూడా మనం డ్రాప్ చేయకూడదు. అతను ఎంతో అల్లరి చేసేది భారతదేశం, ప్రపంచం అంతా. అందువల్ల మనం ఇలాంటివి మర్చిపోకూడదు, సీరియస్గా తీసుకుని వారి ఫేట్ వాడిని అనాలి. కానీ మన వాళ్ళు అలాగ అనరు కదా, అయ్యో ఏమైపోయిందని అనాలి. కాబట్టి అవును.